టీటీడీ నిధులు మున్సిపల్ కార్పొరేషన్ కు మళ్లించడంపై ఏపీ హైకోర్టు స్టే విధించింది. టెండర్ ఫైనల్ అయినా సరే నిధులు విడుదల చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. తిరుపతి కార్పొరేషన్ కి తిరుమల రాబడి నుంచి 1% నిధులు ఇవ్వాలనే నిర్ణయం వివాదం. 1% మేర ప్రతి సంవత్సరము కూడా తిరుపతి అభివృద్ధికి కేటాయించాలనని నిర్ణయం తీసుకోవటం జరిగింది. తిరుపతి డెవలప్మెంట్ కు మనం 1% మనం స్పెండ్ చేద్దాం అనేటువంటి నిర్ణయం తీసుకున్నాం. ఈ ప్రతిపాదనలో ఎక్కడెక్కడ ఖర్చు పెట్టాలనుకుంటున్నారు, దీని మీద ధర్మకర్తల మండలి సభ్యుల గౌరవ సభ్యుల ఓటింగ్ కి పిలిచే ధైర్యం ఉందా మీకు? అందరూ జైలుకు పోతారు. అలా మొదలైన వివాదం కోర్టు మెట్లెక్కింది. టీటీడీ నిధుల మళ్లింపుపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు టీటీడీ బోర్డు మాజీ మెంబర్ భానుప్రకాష్ రెడ్డి. తాజాగా పిటిషనర్ పై హైకోర్టు విచారణ జరిపింది. తిరుపతి కార్పొరేషన్ లో పారిశుద్ధ్యానికి టీటీడీ 100 కోట్లు విడుదల చేయడం చట్టవిరుద్ధమన్నారు పిటిషనర్ తరపు న్యాయవాది. కార్పొరేషన్ 50 కోట్లు కేటాయిస్తే టీటీడీ 100 కోట్లు కేటాయించిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దేవాలయాల నిధులు మళ్లించడం ఎండోమెంట్ యాక్ట్ 111 కి విరుద్ధమన్నారు. వాదనలు విన్న హైకోర్టు టీటీడీ నిధులు మున్సిపల్ కార్పొరేషన్ కి మళ్లించడంపై స్టే విధించింది. టెండర్ ఫైనల్ చేసినా సరే నిధులు విడుదల చేయొద్దని ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేయాలని మున్సిపల్ టీటీడీ అధికారులను ఆదేశిస్తూ తదుపరి విచారణ 2 వారాలకు వాయిదా వేసింది ఏపీ హైకోర్టు.